గత ఎన్నికల్లో 79% ఈవీఎం ఓటింగ్ నమోదైంది. ఇలా నమోదు అవ్వడానికి అర్ధరాత్రి వరకు చాలా చోట్ల పోలింగ్ జరిగింది. ఈసారి కూడా చాలా కేంద్రాల్లో అర్ధరాత్రి వరకు పోలింగ్ జరిగింది. అనాధికారిక లెక్కల ప్రకారం 82% వరకు పోలింగ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల నాటికన్నా పెరుగుతుందని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ప్రకటించారు. అయితే పెరిగిన ఓటింగ్ దేనికి సంకేతం, గెలిచేదెవరు, నిలిచేదెవరు అన్న బలమైన చర్చ ప్రారంభమైంది. సంక్షేమ పథకాలు నచ్చి ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేశారని అధికార పక్షం, ఈ ప్రభుత్వాన్ని దించాలన్న కసితో ఓటర్లు పోటెత్తారని విపక్షం చెబుతోంది. అయితే విపక్ష కూటమిలో ఉన్న ధీమా అధికార పక్షంలో కనపడడం లేదు. అయితే ఈ గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీ, అర్బన్ ప్రాంతాల్లో టీడీపీ కూటమి మెజార్టీ సాధించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు వచ్చాయి. రైట్కి ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కోటిరెడ్డి అందిస్తారు. జరిగినటువంటి పోలింగ్లో భారీగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి వాతావరణం మనం చూసాం. గతంతో పోల్చినట్లయితే 1 నుంచి 2% వరకు ఓటింగ్ పెరుగుతుంది అని చెప్పి అంచనాలు వేస్తున్నారు. ఇప్పటి వరకు ఫైనల్ లెక్కలు రాలేదు. సో మామూలుగా చూసినట్లయితే 2019 అంటే 2014, 2019 ఎన్నికలతో పోల్చినట్లయితే సాధారణంగా గతంలో ఎంతైతే పోలింగ్ ఉందో ఇంచుమించుగా దానికి దగ్గరగా మనకి అంకెలు కనపడుతూ ఉన్నాయి. ఫైనల్ లెక్కలు వచ్చేప్పటికీ ఈ పర్సంటేజ్ గతం కన్నా కూడా పెరుగుతుంది అనేటువంటిది ఒక అంచనా. అంటే గతంలో 79.9% వరకు, దాదాపు 80% వరకు కూడా పోలింగ్ జరిగింది అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈసారి 81, 82% వరకు కూడా పోలింగ్ ఈ అంకెలు మారుతాయని అంచనాలు వేస్తూ వస్తున్నారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఎక్కువగా ఉత్సాహం చూపించారు. దీనిని అంటే రాజకీయ పార్టీలు రెండు వైపులా, అంటే ఒకవైపు కూటమి, మరోవైపున వైసీపీ, రెండు పార్టీలు దాదాపు ప్రధానంగా అంటే ఏకపక్షంగా ఓట్లు జరగకుండా హోరాహోరీ జరగడానికి ఈ ఒకవైపు కూటమి, ఒకవైపు వైసీపీ ప్రయత్నించాయనేది కనిపిస్తున్నటువంటి వాస్తవం. సో ఈ రెండు పార్టీలు కూడా ఇప్పుడు ఈ ఓటర్లు ఓటెత్తినటువంటి ఈ తీరును చూసిన తర్వాత తమకి ఎవరికి వాళ్ళు అనుకూలంగా తమ విశ్లేషణలు చెప్తూ వస్తున్నారు. ఓవరాల్గా అంటే గతంలో కనుక కొంత స్ట్రాటజీ చూసినట్లయితే యాంటీ కమెన్సీ అనేది ఎప్పుడైతే ఓటరు ప్రభుత్వ వ్యతిరేకతను చూపిస్తారో అప్పుడు ఓటింగ్ శాతం పెరగడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. అయితే ఇది ఖచ్చితంగా పారామీటర్గా తీసుకొని చెప్పడానికి అయితే ఇంతవరకు లేదు. ఎందుకంటే గత ఎన్నికల్ని మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు 3 పార్లమెంట్ స్థానాలు మాత్రమే గెలిచింది. అందులో శ్రీకాకుళంకి సంబంధించినంత వరకు కొద్దిగా ఓటింగ్ శాతం పెరిగినప్పటికీ గుంటూరు, విజయవాడల్లో 2014 కంటే కూడా ఓటింగ్ శాతం తగ్గింది. అయినా కూడా అక్కడ ఆ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు విజయం సాధించడం, మిగతా చోట్ల అంటే ఓటింగ్ శాతం పెరిగినప్పటికీ కూడా ఆ పార్టీ వ్యతిరేకతని ఏమీ పెద్దగా చూపించలేదు. ఓటింగ్ శాతం ఎక్కువగా వస్తున్న అధికార పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థులు గెలిచారు. సో ఇక్కడ ఈ పారామీటర్స్ తీసుకొని మనం లెక్కలు వేసేసి ఖచ్చితంగా ఇలా జరుగుతుందని చెప్పడానికి లేదు. కానీ జనరల్గా ఉన్నటువంటి ఎవరైనా సరే మన విశ్లేషకులు కానీ ఇతరులు చెప్పేటువంటిది ఏంటంటే పెరిగినటువంటిది ప్రభుత్వ వ్యతిరేకత కనుక ఉండేట్లయితే ఓటింగ్ శాతం పెరుగుతుంది అని చెప్తున్నారు. కానీ దీనిలో కూడా అంటే పెరిగినటువంటి దాన్ని ఇంకొక అంచనాలో కూడా చూడాలి. ఇంకొక అంచనా ఏంటి అంటే గతంలో ఉన్నటువంటి ఓటర్లలో దాదాపు అంటే ఇవన్నీ కూడా దొంగ ఓట్లు అని చెప్పేసి ఇరు పార్టీలు కంప్లైంట్ చేయడం, ఈసీ చాలా వరకు ఓట్లను తొలగించిన వాటిని కనుక పాత వాటితో చూసినట్లయితే అప్పుడు 80% ఓటింగ్ జరిగింది అనుకుంటే ఇప్పుడు కనీసం 1.5 నుంచి 2% అడిషనల్గా చూసుకోవాల్సినటువంటి వాతావరణం ఉంటుంది. ఓవరాల్గా అంటే 2019లో ఎంతమంది ఓటర్లు అయితే దీనికి ఓటు చేశారో ఇంచుమించు అదే స్థాయిలో ఓటింగ్ జరిగింది అనేది ఒక అంచనా. ఇక ఓటింగ్ సరళిని కనుక గమనించినట్లయితే ఉదయం నుంచి ఓటర్లు ఎక్కువగా కనిపించారు. వివిధ రాష్ట్రాల్లో కొన్ని చోట్ల అయితే విదేశాల్లో స్థిరపడిన వాళ్ళు కూడా ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం రాష్ట్రానికి వచ్చినటువంటి వాతావరణం ఉంది. ఓవరాల్గా మహిళలు, వృద్ధులు ఎక్కువగా ఓటింగ్లో పాల్గొన్నారు అని చెప్తున్నారు. నిజానికి 80% పార్టిసిపేషన్ ఉంది అంటే
మహిళలు వృద్ధులే కాదు అన్ని వర్గాల వారు కూడా పార్టిసిపేట్ చేస్తేనే మిగిలిపోయిందంతా కూడా 18% వరకు 82% వరకు ఓటింగ్ జరిగింది అనుకున్నట్లయితే 18% పెద్ద లెక్కలది కాదు. ఇదంతా కూడా వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వాళ్ళు అందుబాటులో లేని వీళ్ళని తీసేసి లెక్కలు చూసుకున్నట్లయితే ఓవరాల్గా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం ఉత్సాహం చూపించాయనేది చాలా క్లియర్గా కనిపిస్తున్నటువంటి విషయం. అయితే ఇక్కడ ఒక చిన్న ఇది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా 4,14,00,000 మంది 4,14,00,000 మంది పైగానే ఓటర్లు ఉన్నారనేది అధికారిక లెక్కల ప్రకారం కనపడుతుంది. ఇందులో 50% పైన 52% వరకు కూడా మహిళలు ఉన్నారు. అంటే 2,10,00,000 పైన మహిళలు ఉన్నారు. సో మహిళలంతా కూడా పథకాలకు ఆకర్షితులయ్యి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు చేశారు అనేది వైసీపీ చెప్తున్నటువంటి వాదన. తెలుగుదేశం పార్టీ కూడా ప్రభుత్వం అంటే ఒక రకమైనటువంటి ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకత కారణంగానే ఇంతమంది వచ్చారు అని చెప్తున్నారు. నిజానికి దాదాపు 50 నుంచి 60 నియోజకవర్గాల్లో మహిళలు కీ రోల్లో ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా చెప్పాలి అంటే అక్కడ నిర్ణయాత్మక శక్తిగా ఉన్నటువంటిది మహిళలే. ఇక రెండవది ఈ ఎజెండా కనిపించకుండా జరిగినటువంటి ఈ ఎన్నికల్లో ఒకటే ఎజెండా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఉంచటమా దించటమా అనే తరహాలు జరిగింది అనేది మనకు కనిపిస్తోంది. జీవన మరణ సమస్యగా ఇటు కూటమి అటు వైసీపీ కూడా తమ శక్తులన్నింటినీ మోహరించి ఎన్నికలను పోటీ చేశాయి. ఓవరాల్గా ఇప్పుడు మనం వాళ్ళ పరంగా చూసుకునేట్లయితే రెండు పార్టీలు అంత విశ్వాసం వ్యక్తం చేసేటువంటి వాతావరణం కూడా కనిపించడం లేదు. చాలా క్లియర్గా కనిపిస్తున్నటువంటిది 151 సీట్లతో 2019లో అధికారం చేపట్టినటువంటి వైసీపీ ఆ వర్గాల నుంచి వస్తున్నటువంటిది కూడా 120-130 స్థానాలకు మాత్రం పరిమితం అవుతాము అనేటువంటి ఒక అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంటే ఓటర్లు నిజంగానే అంత మ్యాసివ్గా గతంలో లాగా ఓటు చేశారు అనేటువంటి అభిప్రాయం ఆ పార్టీలో కూడా లేదు. తిరిగి అధికారం దక్కించుకుంటాం అనేటువంటి నమ్మకం మాత్రం కనిపిస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ కూడా అంతే అదే స్థాయిలో ఉంది. 2014 తరహాలో గతంలో ఎలా అయితే 2014లో 3 పార్టీలు కూటమి కట్టి ఎలా అయితే ఓటింగ్ని 102 స్థానాలు తెలుగుదేశం పార్టీ 4 స్థానాలు బీజేపీ మొత్తంగా 106 స్థానాలు ఆ రోజు కూటమి గెలుచుకుంది. సో అదే స్థాయిలో ఈసారి మేము అధికారంలోకి వస్తామని చెప్తున్నారు. ఎగ్జాగరేట్ చేసి చెప్పేటువంటి కొద్దిమందిని తీసుకు మినహాయించేట్లయితే విశ్లేషకులు కానీ వీళ్ళు కానీ చెప్తున్నటువంటి దాంట్లో రెండు పార్టీల్లో అంత అగ్రెసివ్గా ఓటర్లు ఇచ్చేశారు అనేటువంటి వాతావరణం లేదు. ఇక మనకి ఎన్నికలను కనుక గమనించినట్లయితే రెండు వైపులా జరిగినటువంటి ప్రజల్లో ఒక రకమైనటువంటి భయాన్ని ఆందోళన రేకెత్తించినటువంటి వాతావరణాన్ని కనిపిస్తూ ఉంటుంది. రేపు అంటే అధికారం నుంచి వైసీపీ కనుక లేకుండా తెలుగుదేశం పార్టీ లేదా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కూటమి అధికారంలోకి వస్తే ఇప్పటి వరకు అమలవుతున్నటువంటి పథకాలు మొత్తం ఆగిపోతాయి అని చెప్పి ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రతి సభలోనూ ప్రజల్ని ఒక రకమైనటువంటి ఆందోళనకు గురి చేసి మొత్తం మీద అంటే ఒక రకమైనటువంటి భయాన్ని క్రియేట్ చేసినటువంటి వాతావరణం ఉంది. ఎట్ ద సేమ్ టైం ఇటు కూటమి కూడా చివరి దశలో ఒక అస్త్రంగా ప్రయోగించినటువంటిది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా మీ భూములన్నీ కూడా ప్రభుత్వం లాగేసుకుంటుంది అనేటువంటి ఒక భయాన్ని ప్రజల్లో క్రియేట్ చేసేసారు. అంతకుముందు అంటే జనరల్గా సినిమాలో చెప్పినట్లు హర్రర్ సినిమా అంటే భయం ఉంటుంది, అయినా సరే ఆసక్తిగా చూస్తారన్నట్టు ప్రజల్లో వాళ్ళకు ఉండేటువంటి పాజిటివ్ దానికంటే కూడా ఎవరైనా సరే ఒక రకమైనటువంటి ఆందోళన భయాన్ని కలిగించినప్పుడు దాని పట్ల ఎక్కువగా రియాక్ట్ అయ్యేటువంటి వాతావరణం ఉంది. సో ఈ రెండింటిలో పథకాలు కావాలనుకున్నటువంటి వ్యక్తులంతా కూడా లేదా మహిళలు కావచ్చు వృద్ధులు కావచ్చు వీళ్ళంతా కూడా అధికార పార్టీ వైపు ఉన్నారు. అంటే భూములు లాక్కుంటారేమన్న భయం ఉన్నటువంటి వాళ్ళు ఇటు కూటమి వైపు ఉన్నారని అనుకోవచ్చు. ఓవరాల్గా ఓటర్ పోటెత్తడంలో రకరకాల ఫ్యాక్టర్స్ పనిచేశాయనేది మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి వాతావరణం. ప్రధానంగా బీజేపీకి సంబంధించి నిన్న ప్రచారం కానీ ఇతర ఏ కారణాలు పెద్దగా మనకి ఎక్కడ కనిపించలేదు. అంటే అక్కడ అగ్రనాయకత్వం రావడము అంటే మోడీ అమిత్ షాలు ఒకటి ప్రచారం చేసినప్పటికీ కూడా ఇక్కడ లోకల్ నాయకుల పరంగా పెద్దగా బయట వాళ్ళు వార్తల్లో ఎక్కడ కనిపించకపోవడం, అలాగే తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించినటువంటి భయాన్ని ప్రజల్లో సృష్టించారో దానిపైన ఒక కామెంట్ కూడా చేసేటువంటి అవకాశం లేకుండా బీజేపీ వాటికి దూరంగా ఉండడం, మేనిఫెస్టోకి దూరంగా ఉండడం వంటివి జరిగినాయి. సో ఈ అన్ని కారణాలతోటి మిగతా విషయాలన్నీ మనం చూసినట్లయితే మరి బీజేపీ అభ్యర్థులు ఏ మేరకు విజయం సాధిస్తారనేది చూడాల్సి ఉంది. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు వాళ్ళు ఇచ్చినటువంటి డ్రాఫ్ట్ చట్టాన్ని మేము చేసామని చెప్పేసి వైసీపీ చెప్తూ వచ్చింది కాబట్టి దాని మీద విమర్శలు చేయడానికి కూడా బీజేపీకి అవకాశం లేకుండా పోయింది. ఓవరాల్గా చూసినట్లయితే చాలా స్పష్టంగా కనిపించేటువంటి ఒకటి మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. గతంతో పోలిస్తే వైసీపీ తన సీట్లను కోల్పోబోతుంది. ఓటు బ్యాంకు గతంలో 49.95% ఉన్నది ఈసారి బహుశా ఓటు బ్యాంకు కూడా కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం గతంలో 23 స్థానానికి పరిమితమైనటువంటి తెలుగుదేశం పార్టీ తన స్థానాలని ఓటు బ్యాంకుని కొంతవరకు పెంచుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాకపోతే అధికారానికి వచ్చేంత ఎవరు ముందంజలో ఉంటారు అనేది మాత్రం జూన్ 4 తర్వాతే మనకు తెలిసే అవకాశం ఉంటుంది.